ప్రయత్నాలు చేస్తున్నాయి. గెలుపే ఏకైక లక్ష్యంగా అధికార పార్టీ కూటమి నేతలు సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తుండగా ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి నేతలు ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్దండులను మహారాష్ట్రలో మోహరించి మేము సైతం అంటూ కాలు దుబ్బుతున్నాయి. అధికార పార్టీ ప్రయత్నాలను గట్టిగా తిప్పికొడుతున్నాయి. ఎన్నికల రణం మొదలైనప్పటి నుంచి ప్రజాబలం రోజుకో వైపు మొగ్గు చూపుతున్నట్లు చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు ఎటు దారి తీస్తాయో అంతు చిక్కడం లేదు. అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, పోలింగ్ లో ఓటరు జై కొట్టేదెవరికి తెలియాలంటే వాచ్ ది స్టోరీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్షాల సమరం పీక్స్ కు చేరుకుంటోంది. ప్రచారంలోని ఆధిక్యం చాటుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతూ సై అంటే సై అనే సవాళ్లతో ఎన్నికల సమరాన్ని రక్తి కట్టిస్తున్నాయి. అధికార మహాయుతి కూటమి, విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి పార్టీలు నెక్స్ట్ లెవెల్లో కొనసాగించిన ప్రచారం టెంపోను పోలింగ్ వరకు కంటిన్యూ చేసే రీతిలో మైండ్ గేమ్ ను స్టార్ట్ చేశాయి. ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టడమే టార్గెట్ గా సెంటిమెంట్ అస్త్రాలు అగ్గిరాజేయడంలో తలా మునకలయ్యాయి. కొత్త స్లోగన్లు భుజానికెత్తుకుంటున్న పరిస్థితి కనిపిస్తుండటంతో ఏ పార్టీ ఎలాంటి పొలిటికల్ బాంబు పేలుస్తోందన్న ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక, తెలంగాణ తరహాలో 5 గ్యారంటీల మేనిఫెస్టోతో దూకుడుగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కౌంటర్లు వేస్తూ కళ్లెం వేసే ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దయానీయంగా ఉందని, ఆ పార్టీ గ్యారంటీలను హర్యానా ప్రజలు చాలా తెలివిగా తిప్పికొట్టారని, మహారాష్ట్ర ప్రజలు అంతకంటే తెలివిగా గుణపాఠం నేర్పబోతున్నారు. వెయిట్ అండ్ సీ అంటూ డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. लाडली बहन मुख्यमंत्री माझी लाड़की बहन योजना के तहत 1500 रुपए महीना देने की शुरुआत अपनी सरकार ने यहां पर की। बहनों, जिस समय हमने निर्णय लिया, ये कांग्रेस के, शरद पवार के, उद्धव ठाकरे के लोग कहते थे योजना चलेगी नहीं, शुरू होगी नहीं, पैसा जाएगा ही नहीं। लेकिन हमने हमारे 2.5 करोड़ बहनों के खातों में नवंबर तक का पैसा डाल दिया। इनके चेहरे छोटे छोटे हो गए। लेकिन ध्यान में रखना, हम जैसे आपके सगे भाई हैं, वैसे आपके सौतेले भाई भी हैं। ये आपके कांग्रेस वाले, ये उबाठा वाले, ये शरद पवार वाले, ये प्रहार वाले, ये सारे आपके जो सौतेले भाई है ना, ये कोर्ट चले गए, कोर्ट, और कोर्ट में जाकर कहा ये लाडली बहना योजना बंद कर दो, इससे पैसा बर्बाद हो रहा है। लेकिन हमने कोर्ट में लड़ाई लड़ी और कोर्ट ने लाडली बहना योजना बंद करने से मना कर दिया और कहा ये योजना चलती ही रहेगी। और अब तो आपके आशीर्वाद से वापिस सरकार आएगी तो हमारी लाडली बहनों को 1500 नहीं 2100 रुपया उनके खातों में मिलेगा। ये निर्णय हमारी सरकार ने। ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో నియోజకవర్గాలు, పార్టీల బలబలాలను పరిశీలిస్తే రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 29 స్థానాలకు ఎస్సీ కులాలకు, 25 ఎస్టీ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 8,65,62,706 మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి 26.1%, కాంగ్రెస్ కు 16.1%, ఎన్సీపీకి 16.9%, శివసేనకు 16.6% ఓట్లు వచ్చాయి. బీజేపీ, శివసేన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే సంకీర్ణం తక్కువ కాలంలోనే కుప్పకూలింది. 2019 నవంబర్ 28న ఉద్ధవ్ వర్గం శివసేన, శరద్ పవార్ వర్గం శివసేనలు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2022 జూన్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో తిరుగుబాటు జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా తిరిగి రావడంతో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
బీజేపీ అండతో సీఎం షిండే, అజిత్ పవార్, ఫడ్నవీస్లు మహారాష్ట్రలో కీలకంగా చక్రం తిప్పుతూ ఇప్పుడు అధికారం కోసం రెండోసారి ఎన్నికల సమరంలోకి దిగారు. స్వపక్షంలో తిరుగుబాటుతో దెబ్బతిన్న ఉద్దవ్ ఠాక్రే అజాత శత్రువు అయినప్పటికీ శరద్ పవార్ కాంగ్రెస్లతో జట్టు కట్టి తన ఉనికిని చాటుకునే రీతిలో ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తలపడుతున్నారు. విపక్షానికి అండగా కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకలతో పాటు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయించారు. రసవత్తరంగా సాగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ పోరులో కుటుంబ సభ్యులు ప్రత్యర్థులుగా తలపడుతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. భర్తపై భార్య, భర్తపై భర్త, బాబాయ్పై అబ్బాయి, తోడుబుట్టువుల పిల్లలు, ఇలా కుటుంబ సభ్యులు, బంధువులు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీట్లో పోటీ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య పోటీతో ఈ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఓవైపు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ పార్టీల నేతలపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే మరోవైపు నేతల కొడుకులు, వారి బంధువులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఛాన్స్ కల్పించారు. ఇక పవార్ల కంచుకోట బారామతి నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పోటీకి దిగగా శరద్ పవార్ వర్గం నుంచి యుగేంద్ర పవార్ బరిలోకి దిగి ఆమె తూమికి సై అంటున్నారు. యుగేంద్ర స్వయాన అజిత్ పవార్ సోదరుడి కొడుకే కావడంపై ప్రజలు, ఓటర్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఇక్కడి నుంచి 7 సార్లు అసెంబ్లీకి, ఒకసారి లోక్సభకు ఎన్నికైన అజిత్ పవార్ బాబాయికి సవాలు విసురుతుండటంతో ఆసక్తికరంగా మారింది. గత లోక్సభ ఎన్నికల్లో బారామతిలో పోటీ చేసిన అజిత్ భార్య సునేత్ర పవార్ ను ఆయన కజిన్ ఎన్సీపీ అభ్యర్థి సుప్రియా సూలే ఓడించారు. ఇక కర్జాత్ జామ్ఖేడ్ నియోజకవర్గంలో అజిత్ సోదరుడి కొడుకు రోహిత్ పవార్ ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి రామ్ షిండేపై పోటీ చేస్తున్నారు. మరో ఆసక్తికర పోరు ఛత్రపతి శంభాజీనగర్ లో కన్నడ్ నియోజకవర్గంలో కనిపిస్తోంది. స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ జాదవ్ తన భార్య, శివసేన అభ్యర్థి సంజనా జాదవ్ పై పోటీ చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి రావ్ సాహెబ్ దాన్వే కూతురే సంజన, ఆమె కూతురుడు సంతోష్ దాన్వే బీజేపీ అభ్యర్థిగా జాల్నాలో బోకర్ధన్ నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్ తరపున మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ముఖ్ కొడుకులు అమిత్ దేశ్ముఖ్, ధీరజ్ దేశ్ముఖ్ కాంగ్రెస్ అభ్యర్థులుగా లతూర్ సిటీ, లతూర్ రూరల్ లో పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే కొడుకులు నితీష్ రాణే కూడల్ నుంచి, నీలేష్ రాణే కంకావలి నుంచి శివసేన, బీజేపీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ముంబైలోని వివిధ సీట్లలో ఠాక్రే కజిన్లు సై అంటూ కయ్యానికి కాలు దూవుతుండటంతో పోటీ రక్తీ కట్టినట్లు కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే వర్లీ నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా ఆయన కజిన్ వరుణ్ సర్దేశాయ్ అదే పార్టీ తరపున బాంద్రా ఈస్ట్ లో బరిలో దిగారు. మరో కజిన్ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కొడుకు అమిత్ ఠాక్రే ముంబైలోని మహీన్లో బరిలోకి దిగారు. ఇక మాజీ మంత్రి గణేష్ నాయక్ బీజేపీ అభ్యర్థిగా ఐరోలీలో పోటీ చేస్తుండగా ఆయన కొడుకు సందీప్ పొరుగున ఉన్న బేలాపూర్ లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అలాగే మంత్రి విజయ్ కుమార్ గవిట్ బీజేపీ తరపున నందర్బార్ లో బరిలో నిలవగా ఆయన కూతురు మాజీ ఎంపీ హీనా గవిట్ ఇండిపెండెంట్ గా అక్కల్కువ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక ఇస్లాంపూర్ లో ఎన్సీపీ స్టేట్ చీఫ్ జయంత్ పాటిల్ పోటీ చేస్తుండగా ఆయన సోదరుడి కొడుకు మాజీ మంత్రి ప్రజెక్ట్ తన్పూరే కూడా అదే పార్టీ టికెట్ పై రాహూర్ లో బరిలో నిలిచారు. ఎన్సీపీ మంత్రి జగన్ భుజ్బల్ ఎవాలాలో పోటీ చేస్తుండగా ఆయన సోదరుడి కొడుకు మాజీ ఎంపీ సమీర్ భుజ్బల్ నందగావ్ లో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. పేద దళిత వర్గాలను ఆకట్టుకునే రీతిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టో రిలీజ్ చేసి ఓటర్లలో నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. जो समाज में ऊपर लाने के लिए हम क्या कुछ मदद कर सकते हैं, यह उसका असल मुद्दा है. लेकिन मोदी जी इस बात को भी ये बोलते हैं, कांग्रेस वाले, विरोधी पक्ष वाले ये सब देश को बांट रहे हैं, जाति जाति पे झगड़ा लगा रहे हैं. अरे भाई, हम अगर झगड़ा लगा है, हमको आप कहते हो ठीक है, हम झगड़ा लेने को तैयार है.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రభావం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దించింది. ఇతర ఎంపీలు మంత్రులతో కూడా గట్టిగా ప్రచారం చేయించగా మహారాష్ట్రీయులను అక్కడ స్థిరపడ్డ తెలుగు వారిని ఆకట్టుకునే రీతిలో రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ కూటమిని మాట తూటాలు పేల్చారు. ఏ సహాయం అవసరమైనా చేస్తామని, ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని నమ్మకం కలిగించేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారెంటీలపై గట్టిగా భరోసా ఇచ్చారు. कुछ सुने थे मगर आज कुछ देख रहा है। एकनाथ शिंदे जी, अजित पवार जी, ये वीरों का धरती है। ऐसे धरती में जो गुजरात के गुलाम बनकर एकनाथ शिंदे जी और अजित पवार जी ने सरकार चलाने के लिए, इस चुनाव जीतने के लिए जो कोशिश कर रहे हैं, झूठों पे झूठ बोलकर, इसीलिए आज मैं भारतीय जनता पार्टी को वो नाम से बुलाया तो ठीक नहीं है, भारतीय झूठा पार्टी। ये भारतीय झूठा पार्टी को महाराष्ट्र के जनता इस चुनाव में हराना है। इस चुनाव कांग्रेस पार्टी जीत या नहीं, शरद पवार उद्धव ठाकरे की जीत नहीं है, ये सच्चा की जीत है। కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా రేవంత్ రెడ్డికి పోటీగా బీజేపీ తరపున తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ఎంపీ లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు మహారాష్ట్రలో బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. సరిహద్దులోని పార్టీ శ్రేణులంతా మహారాష్ట్రలో మకాం వేసి ఆధిక్యం చాటుకునేలా రాజకీయాలు చేయడంతో తెలంగాణ సరిహద్దుల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం పతాక స్థాయిలో సాగింది. ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతున్న బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు మహారాష్ట్ర గడ్డపై సుడిగాలి ప్రచారం చేశారు. जब हमारी यूपी सरकार ने एकनाथ शिंदे और देवेंद्र जी ने औरंगाबाद का नाम जब महाराज संभाजी के नाम पर रखा तो ये अघाड़ी वाले इसका विरोध करते थे। हमने 370 हटाया, ये विरोध करते थे। राम मंदिर बनाने का ये विरोध करते थे। ट्रिपल तलाक हटाने का ये विरोध करते थे। और मोदी जी अभी अभी वक्फ कानून में संशोधन लेकर आए हैं, इसका भी ये विरोध कर रहे हैं। जब हमारी यूपी सरकार ने మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలు రెండు హోరాహోరీగా ప్రచారం చేస్తుండటంతో ఎవరిది పైచేయి అవుతుందో అంతు చిక్కడం లేదు. ఎవరు గెలుస్తారో తేల్చే అంచనాల కోసం రాజకీయ విశ్లేషకులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూసే విశ్లేషణలు చూస్తుంటే విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. రాష్ట్రమంతా ఒకే అంశంపై ఎన్నికలు జరగవు. ఒక ప్రాంతంలోని బలమైన అభిప్రాయాన్ని మరో ప్రాంతం వారు పెద్దగా పట్టించుకోరు. ఎన్నికలు ఏవైనా స్థానిక అంశాలే వారికి ప్రధానం. రాష్ట్రం మొత్తం 6 ప్రాంతాల అభిప్రాయాలు ఫలితాలను నిర్దేశించబోతున్నాయి. ముంబై మహానగరం పూర్తిగా పట్టణ ప్రాంతం కాగా ఇక్కడ ఆసియాలోనే అతిపెద్దదైన ధారావి మురికివాడలోని ఓటర్లే కీలక పాత్రగా కనిపిస్తోంది. ఇక విదర్భ పూర్తిగా రూరల్ ఏరియా. ఈసారి మరాఠా కోటతో పాటు దంగర్లను ఎస్టీలో చేరుస్తామన్న హామీ వంటివి కీలకంగా రాబోయే అవకాశం ఉంది. ముంబైలో మధ్యతరగతికి అందుబాటు ధరల్లో గృహాలే అసలైన సమస్య. అద్దె ఇళ్లలో ఉండలేక పెద్ద మొత్తం డబ్బులు పోసి ఇల్లు కొనలేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం చాలా మంది నగరం నుంచి సుదూర ప్రాంతాల్లో నివాసం ఉంటే రోజు వచ్చి వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల సమయమంతా రాకపోకలకే సరిపోతోంది. సిటీలో ప్రజా రవాణా, బెస్ట్ బస్సులు మరీ డొక్కుగా మారాయి. మురికివాడల అభివృద్ధిలో జాప్యం ఇబ్బందికరంగా మారింది. స్లమ్ ఏరియాల్లోని ప్రజల్లో దీనిపై తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. మరో కీలకమైన ప్రాంతం ఠానే, కొంకన్, వదావన్ పోర్ట్, విరాల్, అలీబాగ్ మల్టీ మోడల్ కారిడార్ పై ఈ ప్రాంత వాసులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బర్స్ పెట్రోకెమికల్ రిఫైనరీ పైన అసంతృప్తి ఉంది. ఇక ఈ ప్రాజెక్టుల వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు జీవనం అల్లకల్లోలమవుతోందని ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. రాయ్గఢ్ వంటి ప్రాంతాల్లో నిరుద్యోగంతో పాటు వలసలు పెద్ద సమస్యగా ఉన్నాయి. పశ్చిమ మహారాష్ట్రలో సాగునీటి ప్రాజెక్టులు లేవు. వ్యవసాయ రంగ సంక్షోభం, కనీస మద్దతు ధరలు, పంట నష్టం తదితర అంశాలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మరాఠా కోటపై ఆందోళనలు, వారిని తమ గ్రూపులో చేరవేరుస్తారేమోనని ఓబీసీలో అసంతృప్తి. గత 5 ఏళ్లుగా నెరవేరని హామీలతో ప్రభుత్వంపై ఇక్కడి ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. అభివృద్ధి లేమి, ఉద్యోగాల కల్పనలో విఫలం, అధికార పార్టీ ఇబ్బందికరంగా మారాయి. మెగా ప్రాజెక్టును గుజరాత్ కు తరలించడంతో ఉద్యోగాలు రాకుండా పోయాయి.
అగ్నివీర్ వల్ల సైన్యంలో చేరే తమ లక్ష్యం దెబ్బతిందని ఈ ప్రాంత యువత భావిస్తోంది. ఉత్తర మహారాష్ట్ర ప్రాంతంలో మరో సమస్య. అతి వర్షాలు ఇక్కడ సర్వసాధారణం. దీనివల్ల నష్టపోతే పరిహారం ఇవ్వట్లేదని అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉంది. దంగ్రల్కు ఎస్టీ హోదా ఇస్తామనే హామీతో గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల నియామకాలపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. నందూర్బోర్ లాంటి గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు లేమి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అటవీ ప్రాంతాల్లో పులులు, చిరుతల సమస్య. పలుమారు ఊళ్లపై పులులు, చిరుతలు దాడి చేసి పలువురిని చంపడం. అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. మహారాష్ట్ర మొత్తం ప్రభావం చూపే అంశాలపైనే ఫోకస్ చేస్తున్న నేతలకు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రానికి పెద్ద దిక్కులా ఉన్న గడ్కరీ కీలకమైన 6 ప్రాంతాలపై ప్రభావం చూపే అంశాలను పదే పదే వల్లవేస్తున్నారు. జాతీయ నేతగా తాను ఇచ్చిన హామీలపై జనంలో నమ్మకం కలిగించేందుకు అమిత్ షా, మోదీలతో ప్రచారం చేయించి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఒక పక్క 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు పూర్తి చేసుకున్న కశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలోనే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ ఆర్టికల్ 370 రద్దుపై పార్టీ స్టాండ్ పునరుద్ఘాటించారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూసుకుంటానని, నేను ఉన్నంత వరకు ఆర్టికల్ 370ని రద్దు కానివ్వబోనని పునరుద్ఘాటించారు. पहचान दे रहा है। रेल कोच फैक्ट्री और लॉजिस्टिक पार्क ने यहां विकास के नए द्वार खोले हैं। समृद्धि महामार्ग से इस क्षेत्र की प्रगति को नई रफ्तार मिली है। नांदेड़ से गुजरने वाले शक्तिपीठ एक्सप्रेसवे से पूरे मराठवाड़ की अर्थव्यवस्था को नई ऊंचाई मिलेगी। नांदेड़ से दिल्ली और आदमपुर के लिए विमान सेवाएं शुरू हो गई है। जल्द ही हमारे सिख भाइयों को यहां से अमृतसर तक की यात्रा विमान से करने की सुविधा भी मिलने वाली है। ప్రజల మనసు గెలుచుకునే క్రమంలో పోటాపోటీగా అధికార ప్రతిపక్ష పార్టీలు మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాల అమలు ఎలా అనేది ప్రచారంలోనే కాదు, ఇంటా బయట హాట్ టాపిక్ గా మారింది. అసాధ్యంగా కనిపించే వరాలపై సొంత పార్టీ శ్రేణుల నుంచే విమర్శలు ఎదురవుతున్నా ఎక్కడ ఓటర్లకు గండి పడుతోందోననే భయంతో పెదవి విప్పడం లేదు. మేనిఫెస్టో తమ పార్టీకి భగవద్గీత, ఖురాన్, బైబిల్ అనే రీతిలో నమ్మించే ప్రయత్నాల్లో తలామునకలై ఉన్నాయి. ఓటర్లు కూడా నేతల బాటలోనే ప్రచారం కోసం ఎవరొచ్చినా మీకే పట్టం అనే రీతిలో స్పందిస్తున్నారు. రీతిలో సమయానుకూలంగా స్పందిస్తున్న ఓటరు నాడీని పట్టుకోవడంలో సక్సెస్ అయ్యేదెవరు? ఎన్నికల్లో గెలిచేదెవరు? ఓడేదెవరు? అధికార పీఠం ఎవరికి దక్కుతుంది? తెలియాలంటే వేచి చూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇవి ఇవాల్టి స్పెషల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.